హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. సేవ్ పటాన్చెరు అనే క్యాంపెయిన్తో ఓకే టీవీ ముందుకెళ్తున్న క్రమంలో అడుగడుగున ఎక్కడికక్కడ మాకు వినతి పత్రాలు, ఆఫీస్కి కంప్లైంట్స్, చాలా రకాల ఇది వస్తున్నాయి. సో వీళ్ళని అడ్రస్ చేస్తూ నిన్న కూడా మనం ఒక స్టోరీ చేయడం జరిగింది. అదే క్రమంలో రంగనాథ్ గారు కూడా అప్రిసియేట్ చేస్తూ ఖచ్చితంగా మీ ఎఫర్ట్స్ మాకు, మీ సహాయ సహకారాలు మాకు కూడా ఉండాలని చెప్పేసి రంగనాథ్ గారు కోరుకోవడం. తర్వాత మనకి పటాన్చెరుకు సంబంధించి అమీన్పూర్, బీరంగూడ, రుద్రారం, ఇస్నాపూర్, పాష్మైలారం ఈ ఏరియాస్ నుంచి కంప్లీట్గా జిన్నారం నుంచి కానీ మొత్తం బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అయిపోయినాయి అని ఒక సర్వే నెంబర్ ఉంటే ఇంకో సర్వే నెంబర్ చూపించి, ప్రైవేట్ సర్వే నెంబర్లు చూపించి ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొడుతున్నారు అని చెప్పి, చెరువుల్లో కుంటల్లో మట్టిని నింపి నాళాలని మూసేసి ఎక్కడికక్కడ ఆక్రమణలు చేస్తున్నారని చెప్పేసి చాలా రకాల కంప్లైంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. దీనిపైన అక్కడ లోకల్ గవర్నెన్స్ లేకుండా పోయింది. అక్కడ లోకల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మిగతా ఏ డిపార్ట్మెంట్స్ కూడా దీనిపైన ఫోకస్ చేయకపోవడము, అక్కడ లోకల్ రెవెన్యూ యంత్రాంగాన్ని మొత్తం అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే హస్తగతం చేసుకోవడం, ఎమ్మెల్యే మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డిని వెళ్ళి కలవడం, ఆయన అవసరాలు, ఆయనకి సంబంధించిన ఆస్తుల్ని కాపాడుకోవడానికే పార్టీలు మారడం, ఇప్పుడు అక్కడున్న ఆఫీసర్స్ని ఆయన కంట్రోల్లో పెట్టుకొని ఏకఛత్రాధిపత్యం చేయడం, అక్కడున్న మున్సిపల్ చైర్మన్స్, కౌన్సిలర్స్ కూడా బీఆర్ఎస్లో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న, బీజేపీలో ఉన్న వాళ్ళు మొత్తం గుడే మైపాల్ రెడ్డి కనుసన్నల్లోనే పనులు చేయడం. సో ఈ మొత్తం గందరగోళం దృష్ట్యా ఇక్కడ చాలామంది, కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు. నిన్న మనం చేసిన 156 సర్వే నెంబర్కి సంబంధించి కొన్ని వందల మంది బాధితులు ఉన్నారు. సో 20వ తారీఖు దానికి సంబంధించి సర్వే జరగబోతా ఉంది. ఇదే క్రమంలో రాయలసీమ నుంచి వచ్చిన ఫ్యాక్షనిస్టులు కూడా ఇక్కడ పాగా వేసుకున్న పరిస్థితి. గత 30 ఏళ్లుగా వీళ్ళ భూముల్ని కబ్జాలు పెట్టి, గోడలు కట్టి ఎక్కడికక్కడ హద్దులు చేర్పేసిన పరిస్థితి. సో ప్రైవేటు సర్వే నెంబర్ని వేసి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్న ముఠా ఒకటైతే, చెరువుల్ని, కుంటల్ని కబ్జా చేసి ఆక్రమిస్తున్న ముఠా ఇంకొకటి ఉంది. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల్ని కూడా ధ్వంసం చేసి అక్కడ కబ్జాలు పెట్టిన పరిస్థితి ఇంకో వర్గానికి ఉంది. సో ఇలాంటి 3 వర్గాలు 4 వర్గాలు అక్కడ చేరి గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. అక్కడ జిల్లాకు సంబంధించిన మంత్రి దామోదర రాజనరసింహకి సంబంధించి అక్కడ అవినాష్ గౌడ్ అని చెప్పి ఒక వ్యక్తి, అతను మొత్తం ఈ కథను నడిపిస్తున్నాడు. అక్కడ ఈ మినిస్టర్కి సంబంధించి ప్రతి వ్యవహారంలో మినిస్టర్కి ముడుపులు అందుతున్నాయి అనేది ఒక ఇదిగా స్పెక్యులేషన్ జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది రాష్ట్ర ప్రభుత్వాలే తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక మంత్రి ఇలాంటి కుంభకోణాలకి మద్దతు తెలుపుతూ వీళ్ళకి వెనకాల ఉన్నారు, బ్యాక్ ఎండ్లో ఉన్నారు అంటేనే కొంచెం గందరగోళాన్ని సృష్టిస్తుంది. సో అక్కడ ప్రజలు కూడా ఒక అయోమయంలో ఉన్నారు. గతంలో చూసుకుంటే అమీన్పూర్కి సంబంధించి కానీ, బీరంగూడకి సంబంధించి కానీ రియల్ ఎస్టేట్ వెంచర్స్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అక్కడ జరిగిన క్రమంలో మొన్న రీసెంట్గా 12వ నెంబర్ సర్వే నెంబర్ ప్రభుత్వ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ పైన ఇళ్ళు కట్టేశారు. సో ఆ సర్వే నెంబర్ని, ప్రైవేట్ సర్వే నెంబర్ని తీసుకొచ్చి ప్రభుత్వ భూమిలో చూపించి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఆ విల్లాస్ కట్టిన పరిస్థితి. సో 30 నిమిషాలలో 30 విల్లాల్ని కూలగొట్టిన ఏదైతే ఆ స్థలం ఉందో అక్కడ బాధితులు వాళ్ళ విల్లాల్ని పోగొట్టుకొని 2-3 కోట్ల ఆస్తి నష్టం చేసుకున్న విల్లా బాధితులు అయితే గందరగోళంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ప్రైవేట్ సర్వే నెంబర్ని వేయడం, ప్రభుత్వ భూముల్ని ఆక్యుపై చేయడం, ఈ రెండింటిని కలిపి ప్రజలకి, అమాయకమైన ప్రజలకి అమ్మేయడం. సో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఈ గందరగోళాన్ని పటాన్చెరు వాసులకి సృష్టిస్తున్నారు అక్కడ లోకల్ లీడర్స్. సో ఈ లీడర్స్ పైన దృష్టి పెట్టే పరిస్థితి ఎవరికి లేదా? అంటే రాజకీయంగా బలంగా ఉన్నంత మాత్రాన వీళ్ళకి జ్యుడిషియరీ వర్తించదా? వీళ్ళకి అప్రూవల్స్, ప్లాన్స్, పర్మిషన్స్ ఏవి పనిచేయవా? సేవ్ పటాన్చెరు అనే క్యాంపెయిన్లో మనం చాలా విషయాలపైన అడ్రస్ చేస్తున్నాం. ఎవరైనా బాధితులు ఉంటే ఖచ్చితంగా ఓకే టీవీ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ నెంబర్కి, లేదంటే కాల్ చేయొచ్చు. ఖచ్చితంగా మీ సమస్యలు తెలుసుకొని మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. మనమైతే మీ వాయిసెస్ వినిపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఖచ్చితంగా మీ లొకేషన్కి వచ్చి మీ ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో, ఎక్కడైతే మీ భూమిని కబ్జా జరిగినాయో అక్కడికే వచ్చి మనం స్టోరీస్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా సేవ్ పటాన్చెరు ప్రోగ్రామ్కి ప్రజలు కూడా ఎవరికైతే ఇబ్బందులకు గురవుతున్నారో, ఎవరిపైన అయితే అక్రమ కేసులు పెట్టబడ్డాయో, ఎవరి భూములు అయితే ఆక్రమించబడ్డాయో వీళ్ళు కనుక ఖచ్చితంగా ఓకే టీవీని అప్రోచ్ అయితే మేము ఖచ్చితంగా సహాయం చేస్తామని చెప్తూ థ్యాంక్ యూ.